గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశంలో అనేక ప్రాంతాల నుండి, ప్రపంచంలో అనేక దేశాల నుండి చాలామంది ఈ వాగ్దాన సందేశాన్ని విని ప్రతి ఉదయాన్నే దీవెన పొందుతున్నారు. మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం పట్ల, దేవుని రాజ్య విస్తరణ పట్ల మీకున్న ఆసక్తిని బట్టి ఎల్లప్పుడూ దేవునికి మహిమ కలుగును గాక. మీ విశ్వాసము మరియు మీ ప్రేమ, మీ పని చాలా గొప్పది. దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా దీవించాలని, ఆశీర్వదించాలని పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది ప్రార్థనలో జయముందని నమ్ముతున్నారు? ప్రైజ్ ద లార్డ్. వీ నీడ్ టు బిలీవ్ దట్ దెర్ ఈజ్ పవర్ అండ్ విక్టరీ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో విశేషమైన విజయాలు ఉన్నాయి. కీప్ ప్రేయింగ్. ప్రార్థన చేస్తుండండి, ప్రభు కార్యాలు జరిగిస్తారు. ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు వాగ్దానంగా ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పెను. 5 ప్రాముఖ్యమైన విధానాల్లో దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించారు. మనందరికీ తెలుసు, ఆదికాండము అనేకమైన సంగతులకు ప్రారంభం ఎలా అయిందో తెలియచేసే గ్రంథం. బెరెషెత్ అనే మాట హిబ్రూలో మనం చూస్తాం, అనగా ప్రారంభము, ఉత్పత్తి, ఇన్ ద బిగినింగ్ అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఈ సృష్టి ఎలా వచ్చింది, మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు, దేవుడు మనిషిని ఎలా నిర్మించాడు, ఈ విషయాలకు ఆన్సర్లు తెలియాలి అంటే మనం ఆదికాండాన్ని చాలా స్పష్టంగా చదవాలి. ఆదికాండంలో గొప్ప చరిత్ర రాయబడింది. దేవుని ప్రణాళిక కనబడుతుంది. దేవుడు మానవుల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త కనుక. దేవునికి ఉన్న అనేకమైన లక్షణాల్లో ప్రాథమికమైన లక్షణం ఆయన సృష్టికర్త. ఆయన సృష్టించేవాడు. సృష్టికర్త కాబట్టే సృష్టి మీద ఆయనకి అధికారం ఉంటుంది. మనిషిని దేవుడు సృష్టించాడు కాబట్టి మనిషి మీద దేవునికి అధికారం ఉంది. ఆ కారణాన్ని బట్టి దేవుడు మనిషిని ఆశీర్వదించారు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక విషయం ఇక్కడ మనందరూ గుర్తించాలి, అదేంటంటే అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. మన దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, ఆయన దీవించే దేవుడు. ఆదాము హవ్వల్ని దేవుడు సృష్టించి వారిని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వదించిన విధానం ఎలా ఉందంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఆ తర్వాత భూమిని లోపరుచుకోండి అని దేవుడు శ్రేష్టమైన విషయాలు అక్కడ మాట్లాడారు. ఆశీర్వాదము అనే మాట అందరికీ ఇష్టమే. ఇక్కడున్న మనలో ఏ ఒక్కరమైనా శాపాన్ని కలిగి ఉండాలని కానీ, కీడుల్ని కలిగి ఉండాలని ఎవరు ఇష్టపడం. దేవుడు కూడా మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. మీరు బైబిల్ గ్రంథాన్ని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు స్పష్టంగా చదువుతుంటే దేవుడు అనేక మందిని ఆశీర్వదించిన విధానం మనకు కనబడుతుంటుంది. అబ్రహామును దేవుడు ఆశీర్వదించారు. నీవు కల్దీ దేశాన్ని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానాన్ని నెరవేర్చారు. అనేక మంది భక్తులు పాత నిబంధనలో అపరిమితంగా దేవుని చేత దీవించబడ్డారు. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి ఆశీర్వాద నిర్వచనం మరింత గొప్పగా విశదీకరించబడింది. ఆత్మ సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి నూతన నిబంధన చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలా అని చెప్పి నూతన నిబంధనలో ఉన్నవారు భౌతికంగా దీవించబడలేదు అని నేను అంటలేదు. దేవుడు ఆ విధానంలో కూడా వారిని ఆశీర్వదించారు, కానీ ప్రాముఖ్యత మాత్రం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు ఇవ్వబడింది. పౌలు మహాశయుడు ఎఫెసీయులకు రాస్తూ ఇదే అంటాడు, మీరు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందారన్నాడు. దేవుని చేత మీరు ఎన్నిక చేయబడ్డారు. ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మీరు విమోచింపబడ్డారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడ్డారు, లేదా మీరు సీల్ చేయబడ్డారని పౌలు మహాశయుడు ఆత్మ సంబంధన దీవెనల గురించి చాలా స్పష్టంగా రాశారు. ఇకపోతే యోహాను గారి దగ్గరికి వస్తే, గాయు అనే వ్యక్తికి యోహాను గారి పత్రిక రాస్తూ ఏమంటాడంటే, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మొదట మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి. ఆ తర్వాత దేవుడు అన్ని విషయములలో మనకు ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని దయచేస్తారు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను విస్తరింప చేయాలని, నిన్ను అభివృద్ధి చేయాలనే ఆయన ఆకాంక్షిస్తున్నారు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన ప్రణాళికకు నీ జీవితాన్ని అప్పగించుకోవడం, ఆయన అధికారానికి నీ జీవితాన్ని అప్పగించడం. ఈ రోజుల్లో చాలామంది అన్నీ చేయడానికి సిద్ధమే. దేవుని కొరకు కొంచెం దూరం నడవాల్సి వస్తే నడుస్తామండి,
దేవుని కొరకు ఏదైనా భారం భరించాల్సి వస్తే వీఆర్ రెడీ అండి. దేవుని కొరకు ఏదన్నా ఒక కానుక ఇవ్వాలంటే మేము సిద్ధమేనండి. దేవుని కొరకు ఏదన్నా ఒక సహాయం చేయాలంటే మేము ముందుకు వస్తామండని అన్ని విధానాల్లో ముందుకు వస్తున్నారు. కానీ నీ సమస్త ప్రవర్తన యందు దేవుని అధికారానికి ఒప్పుకో అంటే అది కొంచెం కష్టం అండి వెస్లీ గారు అన్నట్టుగా చాలామంది దూరం అయిపోతున్నారు. ప్రభు ఏం ఆశిస్తాడు నీ నుండి, ఏం కోరుతున్నాడు ఆయన? నీ నుండి ఆయన కోరుతుందంటూ ఏదైనా ఉంది అంటే ఆయన చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకోవడమే. బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి, ఏ వ్యక్తినైనా సరే మీరు తీసుకోండి, వారు అభివృద్ధి చెందారు అంటే, ఆశీర్వాదం పొందారంటే దేవుని చిత్తానికి వారి జీవితాలు సమర్పించుకున్నారు. కాబట్టే అన్ని విధానాల్లో దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మీ అందరి పక్షంగా నా కోరిక, నా ప్రార్థన ఒకటే. అదేంటో తెలుసా? మీరు ఆధ్యాత్మికంగా మొదట అభివృద్ధి పొందాలి. వాక్య ధ్యానంలోను, ప్రార్థనలోను, దేవునితో సహవాసం చేయడంలోను, దేవుని స్వరాన్ని వినడంలోను, పరిశుద్ధాత్మ సంరక్షణలో మీరందరూ బహుగా ఎదగాలి, ఫలించాలి. ఆ తర్వాత అన్ని విషయములలో అనగా శారీరకంగా, భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా దేవుడు మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, ప్రభు వైపు చూడండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. మేము ఫలించాలని, మేము అభివృద్ధి పొందాలని, మేము విస్తరించాలని మీరు కోరుతున్నారు కనుక నీకు స్తోత్రాలు. నీ ప్రేమ ఎంత ఉన్నతమైంది ప్రభువా. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ విశేషంగా నీ కృప ద్వారా తాకండి. పరిశుద్ధాత్మదేవ, నీ అభిషేకంతో, నీ శక్తితో ప్రతి ఒక్కరిని మీరు నింపి అద్భుత కార్యాలు చేయమని కోరుతున్నాం. బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్న స్వస్థతనివ్వండి. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఏ రకమైన పరిష్కారాన్ని నీ నుండి ఆశిస్తున్నారో ఆ విధానంలో మా ప్రియుల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.